నమో యేసునాథా నమో దైవతనయా నమో మరియనందనా నమస్తే 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 మనవుల తలపుల అవసర కోర్కెలు తీర్చెడి మా దేవా ప్రభుపిత సుతులకు సతతము స్తోత్రము చేయుదుమో దేవా మనవుల తలపుల అవసర కోర్కెలు తీర్చెడి మా దేవా ప్రభుపిత సుతులకు సతతము స్తోత్రము యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మల్ని పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కప్పదిక ఆసియా బితునియా అనే దేశంలో ఎందు చదివిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది నీకు కృపయు సమాధానములు విస్తరిల్లును గాక మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. మరు జన్మ అంటే తిరిగి జన్మించటం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అయేష తిరిగి జన్మించింది. ప్రభువే స్వయంగా ఆమెతో మాట్లాడారు. హల్లెలూయా హల్లెలూయా. ఈమె రక్షించబడింది. ఈమె పాప క్షమాపణ అనుభవం పొందుకుంది. దర్శనము చూసింది. వాగ్దానము దేవుడిచ్చాడు. స్వరము కూడా ఆమె విన్నట్లుగా, అమ్మగారు కూడా ఆమె చూచినట్లుగా, అమ్మగారు కూడా ఆమె ఆహ్వానించినట్లుగా ఇన్ని అనుభవాలతో దేవుడు ఆమె నింపాడు. దేవుని స్తోత్రం. దేవుడు స్తుతించబడుగాక. అమ్మా, నీవు ఖచ్చితంగా దేవుని కొరకు నిర్ధారం చేయబడిన కన్యకగా, దేవుని కొరకు ప్రభు రాకడ వచ్చు పర్యంతము ఆయన కొరకు నువ్వు జీవిస్తావా? ఈ లోకములో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత బంధువుల ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, రక్త సంబంధికుల ద్వారా కానీ నీకు ఆటంకాలు రావచ్చు. కానీ ప్రభు కొరకు అంతవరకు నిలబడతావా? నేను స్తోత్రం. అయ్యా అందరూ చక్కబడి ప్రభు మైండ్ వచ్చండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదాపే ప్రార్థన మందిరంలో దేవుడు నాకిచ్చిన యాజకత్వపు అధికారాన్ని బట్టి పరలోకములో పరిశుద్ధులైన దేవుడు 24 పెద్దలు, అపొస్తలులు, పరిశుద్ధులు, హతసాక్షులు
పరిశుద్ధులు ఎల్లరూ అమ్మగారు అయ్యగారు తొంగి చూస్తూ ఉండగా దేవతలు తొంగి చూస్తూ ఉండగా ప్రభు నాకు ఇచ్చినటువంటి యాజకత్వ అధికారాన్ని బట్టి రెండు చేతులతో ముక్కుని ఇట్లాగా జోడుగా పెట్టుకోమ్మా. కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ శక్తి కలిగిన నామములో ఆనందం మహానందం నా ప్రేమి స్వరం మధురం ముఖము మనోహరం ప్రియోహారం. చప్పట్లు కొడుతూ అందరూ సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుతున్నది. నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతున్నది. దారిలో తప్పండి. హల్లెలూయా, యేసు నన్ను రక్షించును. నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతున్నది. దారి తప్పి మరి రెండవదిగా యేసు క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి బహిరంగ సాక్ష్యముగా ఆమె బాప్తిసం పొందుకోవడానికి సిద్ధపడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకములో గొప్ప విందు జరుగుద్ది. ఈ లోకములో అన్నిటికంటే గొప్పది పాప క్షమాపణ అనుభవం. ఈ పాపముల నుండి యేసు క్రీస్తు వారు శిలువ రక్తములో ఈ బిడ్డను కడిగి ఆయన శుద్ధురాలుగా చేసి ఆయన కుమార్తెగా అయేషాను స్వీకరిస్తున్నటువంటి మహాశుద్ధులది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. అమ్మా అయేషా, నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడమే గొప్ప విషయము. యేసు ప్రభుని ఎందరు అంగీకరిస్తారో వారందరినీ కూడా ఆయన తన బిడ్డలుగా కుమార్తెలుగా ఆయన స్వీకరిస్తాడు. ప్రైజ్ వాళ్ళు చెప్పనబడి ప్రభువుని మహిమపరచండి. ఈ యొక్క సమయంలో కొడాలి రావు గారు కొన్ని మాటలు, ప్రాముఖ్యమైన మాటలు, దేవుని మాటలు మనకు అందిస్తారు. లోకములో సంచరించేటప్పుడు ఆయన గ్రామం నుండి గ్రామానికి, పట్టణం నుండి పట్టణానికి తిరుగుతూ కాలము సంపూర్ణమైనది కనుక మారు మనసు పొంది తన యేసు నామములో బాప్తిసం తీసుకోమని ప్రభు ప్రకటించినారు. కాబట్టి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రధాన ఆజ్ఞ. యేసు వచ్చెనుగా